45 రోజుల పాటు నిర్విరామంగా జరిగినటువంటి మహాకుంభమేళ నిన్నటితో ముగిసింది. మహాకుంభమేళ ముగిసిన తర్వాత కొన్ని కామర్స్ ప్లాట్ఫామ్స్ అయితే పండగ చేసుకుంటున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మహాకుంభమేళ అయిపోవడాన్ని ఇప్పుడు కొన్ని కామర్స్ ప్లాట్ఫామ్స్ ఎందుకు పండగ చేసుకుంటున్నాయి అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 45 రోజుల పాటు నిర్విరామంగా జరిగినటువంటి మహాకుంభమేళ నిన్నటితో ముగిసిపోయింది. మహాకుంభమేళ ముగిసిన తరువాత కొన్ని కామర్స్ ప్లాట్ఫామ్స్ పండగ చేసుకుంటున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ కారణం ఏంటి? జనరల్గా ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మిగిలిపోతాయి, ఎప్పటికీ పదిలంగా మిగిలిపోతాయి. అవును. అందులో కుంభమేళ లాంటి ఒక పెద్ద పవిత్రమైనటువంటి దినాలని చెప్పేసి 45 రోజుల పాటు దీన్ని నిర్వహించారు కుంభమేళాన్ని. సో కుంభమేళ ముగింపు కూడా అయిపోయింది. అవును. అయితే కుంభమేళ మిగిల్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాపకాలు ఏంటంటే కొన్ని మనం గుర్తు చేసుకుంటే పూసలమ్మ, మోనాలిసా. సో అక్కడి నుంచే కదా పూసలమ్మ వచ్చి వాళ్ళ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఓవర్ నైట్కి ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళిపోయిందని అంటున్నారు. ఆ తర్వాత కొన్ని విపరీతమైనటువంటి పరిణామాలు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ పోయేసి మనం పవిత్ర స్నానం చేసి అక్కడ త్రివేణి సంగమంలో కొన్ని కాయిన్స్ వేస్తాం. అవును. ఆ కాయిన్స్ని ఈ మ్యాగ్నెటిక్ తోటి తీసి లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. అవును. ఒకటి. రెండు, అక్కడ గంగకి కొన్ని రవికలు, గాజులు, లేదంటే ఇతరత్ర పూజా సామాగ్రిని గంగకు వదులుతారు. అసలు గంగకు వదలకుండానే వాటిని తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళని మనం అక్కడ ఎన్నో విజువల్స్లో చూసాం. తర్వాత నేను ఇవాళ ఒక ఫోటో వైరల్ అవుతుంది. నేను ముగింపు సందర్భంగా ఒక ఆవిడ, మధ్యప్రదేశ్ ఆవిడ అనుకుంటా, అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఆయన రాలేకపోయిందంట. ఈవిడ ఏజ్ 25-30 ఉంటుంది అనుకుంటా. ఆవిడ వీడియోలో వాళ్ళ భర్తకి వీడియో కాల్ చేసి ఫోన్ని ముంచుతుంది. అంటే వాళ్ళ భర్తను కూడా పవిత్ర స్నానం చేయించినట్టు ఫీల్ అయిపోతుందా. ఇక కొంతమంది అయితే ఫోటోలు, చచ్చిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఆ ఫోటోలను ముంచడం, ఈ విచిత్రమైనటువంటి వాటిని మనం చూసాం, రకరకాలు చూసాం. ఇంకా నాకు కొన్నే గుర్తొస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ జరిగినటువంటి పరిణామాలు. ఇవంతా ఒక ఎత్తు అయితే బిజినెస్ చేసుకునే వాళ్ళు అసలు వాళ్ళు పవిత్ర స్నానాలు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అర్ధనగ్న దృశ్యాలు తీసేసి, వీడియోలు తీసేసి విదేశాలకు అమ్ముకుంటున్నారు. అది పెద్ద కోట్ల రూపాయల బిజినెస్. మామూలుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆ డీఫేక్ అనేది ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏముంది, ఈ విజువల్స్ తీసి పెట్టుకున్నారు, ఫోటోలు తీసి పెట్టుకున్నారు. ఈ విజువల్స్ని ఏం చేస్తారు ఫర్దర్గా అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏ నగ్నంగా ఇంకొకరి దగ్గర వాళ్ళు ఏదో వ్యభిచారం చేసినట్టు చూపించవచ్చు డీఫేక్ ద్వారా. అసలు ఎంతమందివి ఈ విధంగా తీసుకున్నారు, వాటిని ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది మహిళలకు. అందరికి కాదు కానీ చాలామందికి బట్టలు మార్చుకునేటప్పుడు అక్కడ పుణ్యస్నానాలు చేసి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు భక్తి పారవశంతో మునిగిపోయి ఉంటారు. ఎవరేం చేస్తున్నారు పక్కన ఎవరేంటనేది తెలియదు. వాళ్ళ షూట్ చేసే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. చాలామంది షూట్ చేసుకొని ఆ విజువల్స్, ఫోటోలు పెట్టుకొని ప్రత్యేకించి స్నానాలు అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకునేటప్పుడు షూట్ చేసి చాలా విజువల్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి. వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టారు, సైబర్ క్రైమ్ కింద కేసులు పెట్టారు. అయినా కానీ చాలా ఉన్నాయి, విదేశాలకు అమ్ముతున్నారు అనేది అదొక పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. ఇక కుంభమేళ అయిపోయింది. కుంభమేళ అయిపోయిన తర్వాత కామర్స్ ఎంటర్ అయింది. కామర్స్ వాళ్ళు ఒక పెద్ద ఆఫర్స్ ఇస్తున్నారు. అసలు ఆ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ఏంది, మనకు బాగా ప్రముఖంగా వినిపించిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవే కదా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఫేమస్ వాటి. 100 ml వాటరు 300 నుంచి 500 దాకా అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు అమెజాన్ ఓపెన్ చేస్తే, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీరు ఓపెన్ చేస్తే కుంభమేళ వాటర్, మీరు కుంభమేళకి రాకపోయినా పర్లే, మీరు పవిత్ర స్నానం చేయకపోయినా పర్లే, మేము మీ ఇంటికి డెలివరీ చేస్తాం.
వితిన్ 10 minutes మీరు బుక్ చేసిన 10 minutesకి మేము మీ ఇంటికి డెలివరీ చేస్తాం. 100 ml బాటిల్ వచ్చేసి 300 పెట్టారు. 300 నుంచి 400, 500 వరకు ఆయా కామర్స్ ప్లాట్ఫామ్స్ వాటి యొక్క జెన్యూనిటీ, వాటి యొక్క గుడ్ విల్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ వ్యాపారం స్టార్ట్ చేశారు. అంటే దీన్ని ఏమనాలి? ఇప్పుడు కొనేవాళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళిందనాలా, లేదంటే బిజినెస్ చేసుకునే వాడికి ఏ ప్రోడక్ట్ అయినా ఏ ఈవెంట్నైనా బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళ తప్పు లేదు, ఇది బిజినెస్ మాడ్యూల్లోకి వెళ్ళిపోయింది కుంభమేళా అని చెప్పేసి అనుకోవాలా, లేదంటే మూఢనమ్మకాలు పెంచి పోషించి ఈ విధంగా పబ్లిక్ని తయారు చేసినటువంటి ప్రభుత్వాలని తప్పుపట్టాలా? చాలా కుంభమేళాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. 65 కోట్ల మంది కుంభమేళాలకు వెళ్ళారని చెప్పి లెక్కలు వేస్తున్నారు. 65 కోట్లు. మొత్తం భారతదేశ జనాభా సుమారుగా 140 కోట్లు. అంటే ఆల్మోస్ట్ సగం వెళ్ళింది. సగంలో ఇప్పుడు ముస్లిమ్స్ని తీసేస్తే, క్రిస్టియన్స్ని తీసేస్తే, అంటే ఆల్మోస్ట్ హిందువుల్లో 90% వెళ్ళి పుణ్యస్నానాలు చేసినట్టే భావించాలి మనం. అంటే దాన్ని మనం మూఢనమ్మకం అనుకోవాలా, లేదంటే భక్తి అనుకోవాలా, ఏమనుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు పలానా రోజున మునిగితేనే పుణ్యం అని చెప్పేసి కొంతమంది పెట్టారు. ఇంకా ఆ రోజు పోయి మునిగారు, తొక్కేసలాట పోయి చనిపోయారు. మౌని అమావాస్య రోజు. ఇట్లా రకరకాలు, ఒకటి కాదు. అక్కడ సెలబ్రిటీస్ మొత్తం వెళ్ళారు. ఒకళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళు వెళ్ళకపోతే వెళ్ళలేదు అనుకుంటారేమో అని. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏంటి, దాన్ని పొలిటికలైజ్ చేశారు. ఏం చేశారు? మీరు హిందువులే కదా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హిందువే కదా, ప్రియాంక గాంధీ హిందువే కదా, మరి ఎందుకు వెళ్ళలేదు కుంభమేళాకి? కుంభమేళాలో వెళ్ళి పవిత్ర స్నానం ఎందుకు చేయలేదు? కాబట్టి వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు ఖాన్లు, వీళ్ళు ఫిరోజ్ ఖాన్ సంతతి ఇల్లు అనేటువంటి ఒక వాదన మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే దీంట్లో ఇన్ని రకాల కోణాలు మిలితివై ఉన్నాయి. కుంభమేళాలో ముగిసిన తర్వాత దాని యొక్క జ్ఞాపకాలు, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు క్యారీ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటి? అది అసలు యాక్చువల్గా ఇప్పుడు 100 ml బాటిల్ని 300కి అమ్ముతున్నారంటే దాన్ని మూఢనమ్మకం అనుకోవాలా, కొనేవాళ్ళని ఏమనుకోవాలి? అసలు ఈ మధ్యకాలంలో ఒక వెబ్సైట్లో మేము మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాం చచ్చిపోయిన తర్వాత అని చెప్పి ఒక వెబ్సైట్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటే లాగిన్ అయ్యి మీరు అమౌంట్ పే చేయమంటే పే చేసిన వాళ్ళు ఉన్నారు. 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు వాళ్ళు, ఆ వెబ్సైట్ పెట్టిన వాళ్ళు. అంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకెళ్తారు వీళ్ళు అని నమ్ముతున్నారని అంటే ఏ స్థాయిలో మూఢనమ్మకాలు కల్పించి పోషించారు? ఇది ఒక రకంగా పిచ్చి పీక్సే కదా, పిచ్చి పీక్స్కి వెళ్తాయి కదా. ఇప్పుడు లేకపోతే మీకు కామర్స్ ప్లాట్ఫామ్స్లో వాటర్ను కొనటం అంటే పిచ్చే కదా అది. పిచ్చే ఒక రకంగా నాకైతే అది పిచ్చి అనిపిస్తుంది, పిచ్చి పీక్స్కి వెళ్ళింది అనిపిస్తుంది. అంటే ఇదంతా పెంచి పోషించింది ఎవరంటే ఈ అరకొర నాలెడ్జ్ ఉన్నటువంటి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళు పెంచి పోషించినటువంటి దాని ఫలితం ఇదంతా భారతదేశంలోని హిందువులు అనుభవిస్తున్నారు. మరి వీటన్నిటిని సార్ట్అవుట్ చేసేటువంటి బాధ్యత కూడా ఇప్పుడు వీళ్ళ మీదనే ఉంది. సార్ట్అవుట్ చేయాలని మనం కోరుకుందాం. ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు పంపించాలి, వీళ్ళని బయటకు తీసుకురావాలని కోరుకుందాం. లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేదంటే ఇంటర్నేషనల్ కామర్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఈ బిజినెస్ని. ఓకే, ఇప్పుడేమో పవిత్ర జలాలు పంపిస్తూ ఉంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీకు త్రివేణి సంగమం నుంచి వాటర్ కావాలంటే కనుక మరి వాళ్ళు ఏం ఆఫర్ పెడతారో తెలియదు. సో కాబట్టి తెలుసుకోవాలి, ఇది కొంచెం ఆలోచిస్తే కుంభమేళా నుంచి వచ్చినటువంటి పుణ్యాలు ఏంటి, మనకి మూఢనమ్మకాలు ఏంటి అనేది దాని మీద చర్చ జరగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.